ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య అన్నారు. డిఎస్సిపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఇక వార్తల వివరాలు: రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2023-24 విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ముఖ్యమంత్రి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యారంగంపై మొత్తం 73,417 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. చదువు పేద విద్యార్థుల భవిష్యత్ మార్చే ఆస్తి అని ముఖ్యమంత్రి పేర్కొంటూ, పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి గవర్నమెంట్ బడులను రూపురేఖలు మారుస్తా ఉన్న పరిస్థితులు కానివ్వండి, బైజూస్ కంటెంట్ అందించడం కానివ్వండి, డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి, ఆ 8వ తరగతి పిల్లలకందరికీ కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి, విప్లవాత్మక అడుగులు వేయగలిగాము అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సిపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, దీనిపై చర్చిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు విజయనగరంలో మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీల ప్రతినిధులు ప్రభుత్వం ముందు పెట్టిన 10 డిమాండ్లను ఇప్పటికే అంగీకరించామని, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమయాభావం దృష్ట్యా వారు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం వారికి 1,000 రూపాయల నుంచి 11,000 రూపాయలు చేశామని మంత్రి తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి ఈరోజు నెల్లూరు ఎంపీ ఆడాల ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపట్టాల్సి ఉందని అన్నారు. నేర నివారణలో దిశ యాప్ కీలకంగా మారిందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో వార్షిక క్రైమ్ రేట్పై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, గతంతో పోలిస్తే 30% క్రైమ్ రేట్ తగ్గిందని, ఇదే సమయంలో సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని తెలిపారు. దిశ ప్రభావంతో మహిళలపై దాడులు, కేసులు తగ్గాయని, మహిళల భద్రత పెరిగిందని అన్నారు. కాగా 21 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, ఇందులో కీలక పాత్ర పోషించిన మహిళా పోలీసులని అభినందిస్తున్నానని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతికి వచ్చే భక్తుల కోసం మరిన్ని వసతి సముదాయాలను నిర్మిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక టీటీడీ నిధులతో నిర్మించనున్న అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాలకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిధులతో కొత్త వసతి సముదాయాలను నిర్మిస్తున్నామని, త్వరలోనే ఆ నిర్మాణాలు పూర్తయి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నంద్యాల జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. జిల్లాలోని ఇంజడు, పగిడాల గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సులు నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరిస్తూ, అర్హత ఉండి పథకాలు అందని పలువురి నుండి దరఖాస్తులను స్వీకరించారు. లబ్ధిదారుడు రవికుమార్ మాట్లాడుతూ, వ్యవసాయం చేసుకుంటున్న తమకు పీఎం కిసాన్ పథకం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఆరోగ్య రంగంలో కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 14 క్రిటికల్ కేర్ బ్లాకులు, 7 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ సెంటర్లు మంజూరైన నేపథ్యంలో ఈరోజు విజయవాడ పాత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం వర్చువల్ విధానంలో అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి సమీపంలో సుమారు 22.5 కోట్ల రూపాయల నిధులతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ आंध्र प्रदेश जैसे स्टेट, मुझे खुशी है आयुष्मान भारत योजना अपने स्टेट की योजना को संयुक्त रूप में बहुत अच्छी तरह से इम्प्लीमेंट कर रहा है. उसका फायदा गरीब लोगों को हो रहा है. होलिस्टिक अप्रोच के साथ हेल्थ को आगे बढ़ाते हैं. 22 स्टेट में एम्स बनाई गई. अभी आपके यहाँ एम्स डेवलप हो रही है. वो सभी डिस्ट्रिक्ट हॉस्पिटल को भी मार्गदर्शन करेगी और टर्शरी केयर के लिए स्पेशलिटी सुविधा के लिए महत्वपूर्ण भूमिका अदा करेगी. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180011780 అన్న నంబరుకు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ఆకాశవాణిలో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్గా సేవలందించిన డాక్టర్ వైద్యనాథపురం వెంకటరాణి ఈ ఉదయం అనారోగ్యంతో అనంతపురంలో మృతి చెందారు. ఆమె వయస్సు 62 సంవత్సరాలు. 1991వ సంవత్సరంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంలో ప్రోగ్రాం అధికారిగా ప్రస్థానం ప్రారంభించి విశాఖపట్నం, తిరుపతి ఆకాశవాణి కేంద్రాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ప్రయోక్తగా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఆమె ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో 2021 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. వెంకటరాణి మృతికి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సిబ్బంది తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సంక్షేమ పథకాల పటిష్ట అమలు, పర్యవేక్షణకు ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వివరాలను వెల్లడిస్తూ ఈరోజు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా సచివాలయాల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ రైలులో 12 స్లీపర్, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయి. ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పశ్చిమ బెంగాల్లోని మాల్టా, కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య అన్నారు. డిఎస్సిపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.